హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేష్ టీచింగ్ ఛానల్. టుడే డ్రెస్ కటింగ్ చేసుకుందాం. డ్రెస్ లెంగ్త్ వచ్చి 38 ఇంచెస్, చెస్ట్ 40, వేస్ట్ 38, హిప్ లూజ్ 42, హ్యాండ్ లెంగ్త్ 16, హ్యాండ్ లూజ్ 12 ఇంచెస్, ఆర్మ్ లూజ్ 19 ఇంచెస్, షోల్డర్ 14 ఇంచెస్. ఈ మెజర్మెంట్స్తో డ్రెస్ కటింగ్ చేసుకుందాం. ఫస్ట్ 2 మీటర్స్ లైనింగ్ క్లాత్ని తీసుకోవాలి. 2 మీటర్స్ లైనింగ్ క్లాత్ని తీసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. ఫస్ట్ లైనింగ్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ మీద కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ క్లాత్ని సర్చ్ చేసుకోవాలి. 4 ఫోల్డింగ్ మీద క్లాత్ ఉంచుకోవాలి. ఓపెన్స్ అటువైపు ఉండాలి, జాయింటింగ్ మన వైపు ఉండేలా చూసుకొని క్లాత్ని పెట్టుకోవాలి. ఇలా క్లాత్ని సర్చ్ చేసుకోవాలి. ఫస్ట్ లెంగ్త్ వచ్చి 38 ఇంచెస్ ఉంది. ఇది లైనింగ్ కాబట్టి 36 ఇంచెస్ అయితే సరిపోతుంది. 2 ఇంచెస్ తగ్గించుకోవాలి లైనింగ్ క్లాత్కి. 36 ఇంచెస్, 38 ఇంచెస్ 2 ఇంచెస్ తీసేస్తే 36 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. షోల్డర్ వచ్చి 7 ఇంచెస్, ఫుల్ షోల్డర్ 14 ఇంచెస్ తీసుకున్నాం కదా. 14 ఇంచెస్ను హాఫ్ చేసుకుంటే 7 ఇంచెస్ షోల్డర్ తీసుకోవాలి. 1 ఇంచ్ డౌన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇలా డౌన్ తీసుకుంటే భుజాలు జారకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఆర్మ్ డౌన్ వచ్చి 7 ఇంచెస్ తీసుకోవాలి. 7 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. దాని తర్వాత లైన్ గీసుకోవాలి స్కేల్తో. 1.5 ఇంచెస్ కరువు తీసుకోవాలి. నెక్స్ట్ చెస్ట్ వచ్చి 40 ఇంచెస్, 9 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి చెస్ట్ కోసం. వేస్ట్ కోసం 14 ఇంచెస్ దగ్గర ఇంకో మార్క్ పెట్టుకోవాలి. హిప్ మార్కింగ్ కోసం 21 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. ఇలా 9 ఇంచెస్ దగ్గర చెస్ట్ కోసం, 14 ఇంచెస్ దగ్గర వేస్ట్ కోసం, హిప్ దగ్గర 21 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటే డ్రెస్ ఫిట్టింగ్ బాగుంటుంది. చెస్ట్ వచ్చి 40 ఇంచెస్, 40ని 4 భాగాలు డివైడ్ చేసుకుంటే 10 ఇంచెస్ వచ్చింది. 10 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. వేస్ట్ 38 ఇంచెస్, 38ని 4 భాగాలు డివైడ్ చేసుకుంటే 9.5 ఇంచెస్ వచ్చింది. 9.5 ఇంచెస్ దగ్గర వేస్ట్ మార్కింగ్ పెట్టుకోవాలి. హిప్ దగ్గర 42 ఇంచెస్, 42ని 4 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకుంటే 10.5 ఇంచెస్ వచ్చింది. ఇలా హిప్ దగ్గర 10.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ మార్క్ చేసిన దాన్ని లైన్ గీసుకోవాలి. ఆ తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ తీసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ అయితే సరిపోతుంది. హిప్ దగ్గర అయితే 1.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. 1.5 ఇంచెస్ తీసుకోవాలి ఫ్రెండ్స్ హిప్ పట్టి కోసం. మనం మార్కింగ్ చేసిన 36 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని లైన్ గీసుకోవాలి. హిప్ పట్టి దగ్గర ఇక్కడ 10.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, కింద 1 ఇంచ్ యాడ్ చేసుకొని 11.5 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. ఆ తర్వాత 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ తీసుకున్నాం కదా, అక్కడ కూడా 1.5 ఇంచెస్ దగ్గర ఎక్స్ట్రా మార్క్ తీసుకోవాలి. మార్కింగ్ చేసిన దాన్ని లైన్స్ గీసుకోవాలి. ఇలా డ్రెస్ కటింగ్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ ఉంటుంది. డ్రెస్ ఫిట్టింగ్ బాగుంటుంది. ఇలా మార్క్ చేసుకోవాలి. చెస్ట్, వెస్ట్, హిప్. చెస్ట్ 40 ఇంచెస్, వేస్ట్ వచ్చి 38, హిప్ అయితే 42 ఇంచెస్. ఈ మెజర్మెంట్స్తో ఈజీగా డ్రెస్ కటింగ్ చేసుకోవచ్చు. ఆర్మ్ డౌన్ వచ్చి 7 ఇంచెస్, షోల్డర్ వచ్చి 7 ఇంచెస్. ఇలా ఈజీగా డ్రెస్ కటింగ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కటింగ్ చేసుకోవాలి. మార్క్ చేసిన దాని మీద నుంచి కటింగ్ చేసుకోవాలి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇప్పటి దగ్గర మనం కట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వేస్ట్ దగ్గర ఇంకో మార్క్ పెట్టుకోవాలి. చెస్ట్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి, కట్ పెట్టుకోవాలి.
ఇలా కట్ పెట్టుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా మార్కింగ్ చేసిన దాని మీద నుంచి కటింగ్ చేసుకోవాలి. షోల్డర్ కోసం నెక్ పట్టిన తర్వాత స్టిచ్చింగ్ చేస్తాను ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్ మార్క్ దగ్గర మార్క్ కట్ పెట్టుకోవాలి. ఇలా ఈజీగా ఇంట్లోనే డ్రెస్ కటింగ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి, డ్రెస్ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి. దాన్ని 4 ఫోల్డింగ్ మీద పెట్టుకోవాలి. క్లాత్ని సరి చేసుకొని 4 మడతల మీద పెట్టుకోవాలి. వన్ సైడ్ హ్యాండ్స్కి వదిలేసి అటు సైడ్ నుంచి చూసుకుంటూ 4 మడతలు చూసుకోవాలి. ఇలా క్లాత్ని సరి చేసుకోవాలి. ముడతలు లేకుండా క్రాసులు లేకుండా చూసుకుంటూ క్లాత్ని సరి చేసుకోవాలి. ఇలా ఈజీగా ఇంట్లోనే డ్రెస్ కటింగ్ చేసుకోవచ్చు. ఎవరికైనా ఈజీగా ఇలా డ్రెస్ కటింగ్ చేసుకుంటే ఫిట్టింగ్ బాగుంటుంది ఫ్రెండ్స్. లెంత్ వచ్చి 40 ఇంచెస్ వచ్చింది కాబట్టి సరిపోతుంది. 1/2 ఇంచ్ ఫోల్డింగ్ కోసం పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మార్క్ చేసి క్లాత్ని సరి చేసుకుంటూ తీసుకొని క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకొని కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మెటీరియల్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా ఈజీగా డ్రెస్ని కటింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి. మిగిలిన క్లాత్ మీద హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పట్టీ ఉందిగా ఆ పట్టీని తీసేసి హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్ మీద జాయింట్ చేసుకోవచ్చు. హ్యాండ్ లెంగ్త్ వచ్చి 17 ఇంచెస్ ఉంది. సో హ్యాండ్ లెంగ్త్ వచ్చి 16 ఇంచెస్, 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ కోసం 17 ఇంచెస్ సరిపోతుంది. హ్యాండ్ డౌన్ వచ్చి 3.5 ఇంచెస్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది పెద్ద సైజ్ డ్రెస్ కటింగ్ కాబట్టి 3.5 ఇంచెస్ డౌన్ తీసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ వచ్చి 12 ఇంచెస్, దానిలో హాఫ్ 6 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ తీసుకోవాలి. ఆ తర్వాత మార్కింగ్ చేసిన దాన్ని కలుపుకోవాలి. ఇలా 3.5 ఇంచెస్ డౌన్ తీసుకున్నాం కదా, అక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ తీసుకున్నాం. ఆమ్ లూజ్ వచ్చి 18 ఇంచెస్ వచ్చింది. 18లో హాఫ్ 9 ఇంచెస్. ఇలా క్లాత్ని సరి చేసుకొని హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1.5 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. ఆ తర్వాత కరువు తీసుకోవాలి. ఇలా హ్యాండ్స్ని కటింగ్ చేసుకుంటే ముడతలు రావు, హ్యాండ్ ఫిట్టింగ్ బాగుంటుంది. ముడతలు రావు, పట్టేస్తుంది. 3.5 ఇంచెస్ డౌన్ తీసుకున్నాం కదా, పట్టినట్టు కూడా ఉండదు. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న దాన్ని కట్ పెట్టుకోవాలి. ఇలా హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ డ్రెస్ లైనింగ్ క్లాత్ మీద డ్రెస్ మీద కటింగ్ చేసుకోవడం. ఇలా ఈజీగా ఇంట్లోనే డ్రెస్ కటింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నెక్స్ట్ని కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పాన్ నెక్ని కటింగ్ చేసుకుంటున్నాను. 8 ఇంచెస్ లెంగ్త్, 8 ఇంచెస్ విడ్త్ ఉండేటట్టు చూసుకోవాలి. మధ్యలో ఫోల్డింగ్ చేసుకోవాలి. నెక్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చి 6.5 ఇంచెస్ తీసుకోవాలి. విడ్త్ వచ్చి 3 ఇంచెస్. 6.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. విడ్త్ 3 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. మార్కింగ్ చేసిన దాన్ని స్కేల్తో లైన్ గీసుకోవాలి. ఆ తర్వాత పాన్ షేప్లో నెక్ని గీసుకోవాలి. పాన్ నెక్ షేప్ ఇది ఒకటి.
ఇలా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా క్యాన్వాస్ని కటింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ పాన్ నెక్ షేప్ కటింగ్. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి నా ఛానల్ని షేర్ చేయండి. ఇది ఫ్రెండ్స్ పాన్ నెక్ కటింగ్. నెక్స్ట్ బ్యాక్ నెక్ కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ రౌండ్ నెక్ కటింగ్ చేసుకోవాలి. లెంగ్త్ 8 ఇంచెస్ విడ్త్ 8 ఇంచెస్ ఉండేటట్టు చూసుకోవాలి. 3 ఇంచెస్ నెక్ విడ్త్, బ్యాక్ నెక్ డీప్ వచ్చి 5 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. ఆ తర్వాత విడ్త్ వచ్చి 3 ఇంచెస్ ఉండేటట్టు చూసుకొని లైన్స్ తీసుకోవాలి. ఇలా డబ్బా ఆకారంలో తీసుకొని దానిలో కర్వ్ రౌండ్ తీసుకోవాలి. ఇది బ్యాక్ నెక్ రౌండ్ నెక్ కటింగ్. ఇలా క్యాన్వాస్ మీద కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే నెక్ ఫినిషింగ్ బాగుంటుంది. నెక్ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఇది బ్యాక్ నెక్ కటింగ్. ఆ తర్వాత మనం డ్రెస్లో కటింగ్ చేసుకున్నాం కదా, మిగిలిన క్లాత్ తీసుకొని B7000 గ్లూని అతికించుకొని నెక్ షేప్స్ని అతికించుకోవచ్చు. ఇలా అతికించుకుంటే ఐరన్ అవసరం ఉండదు. ఇలా గ్లూతో అతికించుకోవాలి నెక్ షేప్స్. ఐరన్ లేకుండా ఇలా ఈజీగా గ్లూతో అతికించుకుంటే సరిపోతుంది. ఇలా సెట్ చేసుకోవాలి. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ నెక్ని కూడా గ్లూతో అతికించుకోవాలి. ఇలా నెక్స్ట్ని ఇలా అతికించుకుంటే ఐరన్ లేకుండా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా B7000 గ్లూతో ఈజీగా నెక్స్ట్ని అతికించుకోవచ్చు. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలా 1/2 ఇంచ్ ఉండేటట్టు చూసుకొని నెక్స్ట్ని కటింగ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ డ్రెస్ కటింగ్. నెక్ క్యాన్వాస్ని కటింగ్ చేసుకున్నాం కదా, 1/2 ఇంచ్ ఫోల్డింగ్తో నెక్ కట్లను స్టిచ్చింగ్ చేసుకోవాలి. క్యాన్వాస్ మీద 1/2 ఇంచ్ క్లాత్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే నెక్ నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇంచ్ ఫోల్డింగ్తో స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ నెక్ కటింగ్, పాన్ షేప్ మధ్యలో ఘాట్ పెట్టుకోవాలి. నీట్గా చేసుకొని నెక్స్ట్ బ్యాక్ పార్ట్ రౌండ్ నెక్ కటింగ్ కూడా అలానే స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఫోల్డింగ్తో క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ నెక్ కటింగ్. కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇలా నెక్ షేప్ని స్టిచ్చింగ్ చేసుకున్నాం. నెక్స్ట్ డ్రెస్ క్లాత్ని తీసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని రెండింటిని కలిపి షోల్డర్ దగ్గర మధ్యలో ఘాట్ పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం స్టిచ్చింగ్ చేసిన దాని క్యాన్వాస్ని నెక్ మీద పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి.
మధ్యలో పెట్టుకొని 2 కట్స్ కలిసేటట్టు చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా మధ్యలో స్టిచ్చింగ్ చేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది, క్లాత్ సమానంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అటు సైడ్ కూడా ఇలానే స్టిచ్చింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచు ఫోల్డింగ్తో 1/4 ఇంచు ఫోల్డింగ్తో స్టిచ్చింగ్ చేసుకోవాలి. పాదం మందం ఇంకా డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా క్యాన్వాస్ మీద నెక్ పట్టి పెట్టి స్టిచ్చింగ్ చేసుకుంటే నెక్ నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఆ తర్వాత నెక్ చుట్టూ కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకుంటే నెక్ రౌండ్ తిరిగిద్ది. ఆ తర్వాత అటు సైడ్ క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని ఇంకో డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ నెక్ పట్టీని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఇంకో డబుల్ స్టిచ్ చేసుకోవాలి. లోపలికి పెట్టిన పట్టీని హెమ్మింగ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. హెమ్మింగ్ చేసుకోవాలి. ఇలా నెక్ పట్టీలను స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా ఈజీగా ఇంట్లోనే డ్రెస్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇలా పాన్ నెక్ షేప్ కటింగ్ని ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ లోపల ఉన్న క్లాత్ని హెమ్మింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ నెక్ పట్టిన కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి ఒక ఘాట్ పెట్టుకోవాలి. నెక్ వైపు నుంచి ఘాట్ పెట్టుకొని మధ్యలో టిక్ పెట్టుకొని ఫస్ట్ స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ నీడిని కిందకి దింపి అటు సైడ్ నుంచి నెక్ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. అదేవిధంగా అటు సైడ్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్ పట్టీలని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే ఇలా నెక్ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇలా ఇంకో డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఇది బ్యాక్ నెక్. నెక్స్ట్ నెక్ చుట్టూ టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకుంటే నెక్ రౌండ్ తిరిగిద్ది. నెక్స్ట్ ఇంకో డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్ని లోపలికి పెట్టుకొని ఇంకో డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఇది బ్యాక్ నెక్ రౌండ్ నెక్ కటింగ్. అటు సైడ్ నేను హెమ్మింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ని నెక్ పట్టిన లోపలికి బయటకు పెట్టుకొని వన్ సైడ్ బయటకు పెట్టుకొని షోల్డర్స్ని సరి చేసుకుంటూ నెక్ వైపు నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. డ్రెస్ని ఎప్పుడు కూడా నెక్ వైపు నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. షోల్డర్ వైపు నుంచి కాకుండా నెక్ వైపు నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటే భుజాలు జారకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఆ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకో షోల్డర్ని కూడా నెక్ వైపు నుంచే జాయింటింగ్ చేసుకోవాలి.
తర్వాత నెక్ పట్టిని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని డబుల్ స్టిచెస్ వేసుకోవాలి. ఇలా డబుల్ స్టిచెస్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా ఈజీగా షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. నెక్ పట్టీలను హెమ్మింగ్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పాన్ షేప్, ఫ్రంట్ పాన్ షేప్ నెక్ కటింగ్, బ్యాక్ ఏమో రౌండ్ నెక్ కటింగ్. నెక్స్ట్ లైనింగ్ని 1/2 ఇంచ్ క్లాత్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. 1 ఇంచ్ క్లాత్ 1/2 ఇంచ్ క్లాత్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ని. అటు సైడ్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అదేవిధంగా 1/2 ఇంచ్ ఉండేలా చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ని పట్టీ కోసం ఫ్యాంట్ మీద క్లాత్ మిగిలిన క్లాత్ తీసుకున్నాను. 4 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను. 2 ఇంచెస్ వన్ హ్యాండ్కి, ఇంకో 2 ఇంచెస్ ఇంకో హ్యాండ్కి ఇలా పట్టీలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను. ఇలా హ్యాండ్స్కి పట్టీలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా మిగిలిన ఫ్యాంట్ క్లాత్తో ఇలా ఈజీగా హ్యాండ్స్ని పట్టీలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇంకో హ్యాండ్ని కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ క్లాత్ తీసుకొని హ్యాండ్స్ పట్టీని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని డబుల్ స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇంకో హ్యాండ్ని కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ని పట్టీలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇలా హ్యాండ్స్ పట్టి స్టిచ్చింగ్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ ఉంటుంది. లేకపోతే హ్యాండ్స్ బోసిగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా దాని మీద నుంచి డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత హ్యాండ్స్ని చంకలోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎటు సైడ్ ఉందో చూసుకొని ఫ్రంట్ పార్ట్ సైడ్ చంకలోతు తీసుకోవాలి. ఇలా లోతు తీసుకుంటే చంకలో ముడతలు రావు. అటు 1 నుంచి ఇటు 1 ఇంచ్ ఉండేలా మధ్యలో 3/4 ఇంచ్ ఉండేలా చూసుకొని డాట్స్ పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా చంకలో ముడతలు ఇలా చంకలోతు తీసుకుంటే చంకలో ముడతలు రావు. చంక దగ్గర పట్టేసినట్టు కూడా ఉండదు ఫ్రెండ్స్. షోల్డర్స్ వైపు ఏమైనా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని తీసుకొని కటింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ని ఎప్పుడు కూడా షోల్డర్ సైడ్ నుంచే జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకుంటే హ్యాండ్స్ నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇలా హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్ చేసుకోవాలి. పాదం మందం మందంతో స్టిచ్చింగ్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ని స్టిచ్చింగ్ చేసుకుంటే ముడతలు రాకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. నెక్స్ట్ సైడ్ జాయింట్లు చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చి 5.5 ఇంచెస్ తీసుకుని సైడ్ జాయింట్లు చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చి 5.5, ఆర్మ్ లూజ్ వచ్చి
9 ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, చెస్ట్ దగ్గర, వేస్ట్ దగ్గర. హిప్ దగ్గర అయితే 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం, ఎందుకంటే హిప్ 1.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఇలా మార్కింగ్ చేసిన దాని మీద నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. హిప్ పట్టీని స్టిచ్చింగ్ చేసుకోవాలి కదా, 1.5 ఇంచెస్ అయితే స్లిట్స్ దగ్గర సరిపోతుంది. ఆ తర్వాత మార్కింగ్ చేసిన దాని మీద నుంచి స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా ఈజీగా ఇంట్లోనే డ్రెస్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ హిప్ పట్టీ దగ్గర కొంచెం రఫ్ చేసుకోవాలి, ఎందుకంటే స్లిట్స్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి. 1.5 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ 1.5 ఇంచెస్ దగ్గర రఫ్ మార్క్ పెట్టుకోవాలి. ఇలా ఈజీగా డ్రెస్కు సైడ్ జాయింట్లని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా 2-3 స్టిచెస్ చేసుకోవాలి. హిప్ పట్టీ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి 1.5 ఇంచెస్ దగ్గర. ఆ తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. అదేవిధంగా అటు సైడ్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. వన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర కట్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడ పైనుంచి 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని స్లిట్స్ కోసం కటింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా కటింగ్ చేసుకుంటే స్లిట్స్ ఈజీగా తిరుగుతుంది, ముడతలు రాకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇలా నీడిల్ని కిందకి దింపి ఆ తర్వాత క్లాత్ని సరి చేసుకొని డ్రెస్కు సైడ్ స్లిట్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా క్లాత్ని సరి చేసుకుంటూ క్లాత్ని లాగకుండా స్లిట్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ ఇలా నీట్గా ఉంటుంది. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే డ్రెస్ సైడ్ స్లిట్స్ స్టిచ్చింగ్ నీట్ ఫినిషింగ్ ఉంటుంది. దాని మీద నుంచి ఇంకోటి స్టిచ్ వేసుకోవాలి. నీడిల్ని కిందకి దింపి అటు సైడ్ కూడా 2-3 స్టిచెస్ చేసుకొని నీడిల్ని అటు సైడ్ తిప్పి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా ఈజీగా డ్రెస్ సైడ్ స్లిట్స్ని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా అటు సైడ్ కూడా స్లిట్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. క్లాత్ని స్ట్రైట్గా ఫోల్డింగ్ చేసుకొని పాదం మందంతో స్టిచ్చింగ్ చేసుకోవాలి. క్లాత్ని లాగకుండా స్లిట్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ క్లాత్ని కూడా సరి చేసుకుంటూ లోపలికి పెట్టుకొని క్లాత్ని సరి చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా డ్రెస్ సైడ్ స్లిట్స్ ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలా మార్కింగ్ తీసుకున్నాం కదా, 1.5 ఇంచెస్ని మార్కింగ్ని సైడ్ స్లిట్స్ని స్టిచ్చింగ్ చేసుకోవడానికి. ఇలా నీడిల్ని కిందకు దింపి అటు సైడ్ కూడా స్లిట్ని స్ట్రైట్గా పెట్టుకొని దాని మీద నుంచి స్టిచ్ చేసుకోవాలి. నీడిల్ని అటు సైడ్ తిప్పి ఇంకో డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఇంకా అటు సైడ్ స్లిట్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా ఈజీగా
సైడ్ స్లిట్స్ని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. 1.5 ఇంచెస్ ఉండేలా తీసుకుంటే స్లిట్స్ కోసం సరిపోతుంది. ఆ తర్వాత ఇంకో స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత ట్రై నీడిని తిప్పి ఇంకో స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ కింద పట్టీ కోసం 1/2 ఇంచ్ ఉండేలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. కింద పట్టీ కోసం అదేవిధంగా అటు సైడ్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి 1/2 ఇంచ్ ఉండేలా. ఇలా ఈజీగా డ్రెస్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలా డ్రెస్ని ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ పాన్ నెక్ షేప్ కటింగ్, హ్యాండ్స్, సైడ్ స్లిట్స్, ముడతలు రాకుండా సైడ్ స్లిట్స్ని నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది డ్రెస్ స్టిచ్చింగ్.